ఆనంద అన్య కుట్రలన్నీ లీలావతి ముందు బయటపెట్టిన తర్వాత, అక్క దీనివల్లే కదా తోబుట్టులాగా చూస్తే నన్ను కూడా నువ్వు తప్పు పెట్టావు, దీనివల్లే కదా మన ఉమ్మడి కుటుంబం మానసిక క్షోభను అనుభవించింది, దీనివల్లే కదా పాపం అమాయకురాలైన శరణ్యను కూడా నువ్వు బద్ధ శత్రువులాగా చూసావు, మరి అటువంటి దీన్ని ఏం చేయాలో నువ్వే చెప్పక్క అని లీలావతిని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు రోహిత్ అసలు నిజానికి ఇది ఎప్పుడో ఇంట్లో ఉండే అర్హత కోల్పోయింది, అటువంటి దీని గురించి ఇంకా ఆలోచించడం అనవసరం, ఇప్పుడే దీన్ని మెడ పట్టుకొని బయట గెంటేస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో కాంచన అల్లుడు గారు ఏంటి మీరు అనేది అని రోహిత్ దగ్గరికి వస్తుంది. ఇకప్పుడు రోహిత్ కోపంగా అనన్య కాంచన ఇద్దరి జుట్లు పట్టుకొని బయటకి ఈడ్చుకొని వస్తూ ఉంటాడు. గేట్ వరకు వాళ్ళని లాక్కొచ్చి గేట్ అవతలికి వాళ్ళను గెంటేసి ఆ గేట్ క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ విధంగా రోహిత్ అయితే అనన్య కుట్రలు బయటపడడంతో అనన్యను కాంచనను మెడ పట్టుకొని బయట గెంటేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.